Hello everyone, welcome to class number 6 of Top 100 Quality Thematic Discussions by me, Advocate V. Ravikant Sharma. ఇప్పటివరకు 25 టాపిక్లు మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఇంకొక 5 టాపిక్ నేర్చుకోబోతున్నాము. ఈ క్వాలిటీకి సంబంధించి టాప్ 100 ఇష్యూస్ లో భాగంగా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ నేపాల్ అండ్ కంపారిజన్ విత్ ఇండియా. మనకి నేపాల్లో రీసెంట్ గా అంటే జూలై 2024 లో పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్ కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. కాబట్టి మన నైబర్ లో ఉన్నటువంటి నేపాల్ తోటి కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి వాటి మీద కూడా ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మనకి సిలబస్ లో భాగంగా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ తోటి కంపేర్ చేస్తాం. మనకి ఫ్యాక్చువల్ గా కరెంట్ అఫైర్స్ లో రీసెంట్ గా ఏ దేశాల్లో ఎన్నికలు జరిగింది జరగలేదు అన్నప్పుడు ఎలిమినేషన్ లో నేపాల్ లో జరిగాయి అనేటువంటి విషయంలో అలాంటి వాటిలో యూజ్ అవుతుంది. అంటే స్టాటిక్ జీకే యూజ్ అవుతుంది, పాలిటీలో కూడా యూజ్ అవుతుంది. మనం చూసాం నేపాల్లో రీసెంట్ ఎలక్షన్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ కి మనకి నేపాల్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ నేపాల్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్, వేరేస్ ఇన్ ఇండియా ద ప్రెసిడెంట్ అపాయింట్స్ పిఎం హూ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్ ఇన్ ద లోక్సభ. సో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేయడం అనేటువంటిది ఇండియాకి నేపాల్కి సిమిలర్. బట్ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే ఇండియాలో మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఎఫ్పిటిపి అనేటువంటి సిస్టమ్ ద్వారా మనకి పార్లమెంట్ ఏర్పడుతుంది. అండ్ దానిలో మెజారిటీ సభ్యుల నుంచి మనకి ప్రైమ్ మినిస్టర్ ఎన్నిక కావడం అనేటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ రాజ్యసభ నుంచి కూడా ప్రొవిజన్ ఉంది. బట్ నేపాల్లో మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఎలక్టోరల్ రీఫార్మ్స్ లో 170th లా కమిషన్ మిక్స్డ్ సిస్టమ్ కి వెళ్ళమని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఇచ్చింది. అంటే కొంత ప్రపోజల్ రిప్రజెంటేషన్, కొంత ఫస్ట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఈ కాంబినేషన్ ఎగ్జాక్ట్లీ అదే నేపాల్ లో జరుగుతుంది. నేపాల్లో కొన్ని సీట్లకి ఎలక్షన్ జరుగుతాయి, కొన్ని సీట్లకి ఆ ఎలక్షన్స్ వచ్చినటువంటి ఓటింగ్ రేషియో లేదా ఓటింగ్ పర్సంటేజ్ ని బట్టి ఆటోమేటిక్ గా సీట్స్ ప్రపోర్షనల్ గా వస్తాయి. సో నేపాల్లో ఎఫ్పిటిపి పిఆర్ అంటే ప్రపోర్షన్ ఉంటుంది, రెండు మిక్స్ ఉంది. ఇండియాలో మాత్రం మనము స్టేట్ అసెంబ్లీకి అండ్ లోక్సభకి కంప్లీట్ గా ఎఫ్పిటిపి నిన్ననే మనకి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కంప్లీట్ గా మనకి 1 ఓట, 100 ఓట్ల, 1000 ఓట్ల, 1,00,000 ఓట్ల మెజారిటీ పక్కన పెడితే ఎవరైతే ఫస్ట్ పాస్ ద పోస్ట్ పోస్ట్ అయితే రన్నింగ్ రేస్ పోస్ట్ దాన్ని ఎవరైతే ముందు ఆడేస్తారో అంటే ఉన్నటువంటి అభ్యర్థుల్లో తన సమీప అభ్యర్థి కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చిన వ్యక్తి ఆటోమేటిక్గా గెలుస్తాడు. కాబట్టి నేపాల్లో ఎఫ్పిటిపి ప్రపోజల్ రిప్రజెంటేషన్ మిక్స్ సిస్టమ్ నడుస్తుంది. ఇండియాలో మాత్రం జస్ట్ ఎఫ్పిటిపి మాత్రం నడుస్తుంది. నేపాల్లో అయినా ఇండియాలో అయినా ప్రైమ్ మినిస్టర్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అండ్ రీసెంట్ గా మన నైబర్హుడ్ లో ఎలక్షన్స్ జరిగిన దేశంగా నేపాల్ ని గుర్తుపెట్టుకోవాలి. పాసిబుల్ ఆఫ్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ పార్లమెంటరీ సిస్టమ్స్ ఇన్ ఇండియా అండ్ నేపాల్ డిస్కస్ చేసాము. మనకి రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ అపాయింటింగ్ ప్రైమ్ మినిస్టర్ నేపాల్ ఇది కూడా డిస్కస్ చేసాము. ఒక ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. హౌ డస్ నేపాల్స్ ప్రైమ్ మినిస్టరియల్ అపాయింట్మెంట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా? భారతదేశంతో పోలిస్తే నేపాల్లో ప్రధానమంత్రిని నియమించడం అనేటువంటిది ఏ విధంగా తేడాని కలిగి ఉంటుంది? ఏ నేపాల్ ఫాలోస్ డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఇది మిక్స్డ్ ఎఫ్పిటిపి అండ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేద్దాం. నేపాల్ ఫాలోస్ ఏ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఓన్లీ కాదు అది అండ్ ఇది ఎఫ్పిటిపి పిఆర్ రెండు ఫాలో అవుతుంది. ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. నేపాల్స్ పిఎం ఇస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఫ్రమ్ ద మెజారిటీ పార్టీ ఇన్ ద పార్లమెంట్. ఈ ఆప్షన్ హోల్డ్ లో పెట్టుకుందాం. నేపాల్ డస్ నాట్ హ్యావ్ ఏ పార్లమెంట్ సిస్టమ్. సో నేపాల్ పార్లమెంట్ లో మిక్స్డ్ సిస్టమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్పిటిపి రెండు ఉన్నాయి అనుకున్నాము. కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియాలో మాదిరిగానే మెజారిటీ పార్టీ ఎవరైతే ఉంటారో అందులో ఉన్నటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ గా అక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. నేపాల్స్ PM is appointed by the president from the majority party in the parliament. Explanation: Nepal's parliamentary system differs in structure but follows similar constitutional principles as India. స్ట్రక్చరింగ్ లో కొంత ఎఫ్పిటిపి లో కొంత ప్రపోజల్ 70:30 అప్రాక్సిమేట్లీ ఆ రేషియోలో వెళ్తారు. సో స్ట్రక్చరల్ గా అదే, కానీ ఫంక్షనల్ గా ఇండియాలో ఏదైతే అపాయింట్మెంట్ ఉందో అలాగే ఉంటుంది. కానీ బట్ అపాయింట్మెంట్ స్ట్రక్చర్ అనేటువంటిది, దాని కాంపోజిషన్ అనేటువంటిది మారుతుంది. అండర్స్టాండింగ్ డిఫరెంట్ పార్లమెంటరీ సిస్టమ్స్ హెల్ప్స్ అనలైజ్ గవర్నెన్స్ ఎఫిషియన్సీ అండ్ డెమోక్రటిక్ స్ట్రక్చర్స్. సో గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ స్థాయిలోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. అనలిటికల్ డెప్త్ కూడా అడుగుతుంది. కాబట్టి స్ట్రాటజీకి పరంగా, కంపారిజన్ పరంగా, అనాలిసిస్ పరంగా ఇలాంటి టాపిక్స్ ని కొంచెం చదువుకోవాలి. రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ నీతి ఆయోగ్. రీసెంట్ గా మనకి నీతి ఆయోగ్ మెంబర్స్ యొక్క టర్మ్ అయితే అయిపోయింది. కొత్త
మన మెంబర్స్ ని నియమించాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ లో భాగంగా ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేస్తూ 2015లో వచ్చినటువంటి నీతి ఆయోగ్ గురించి మనం తెలుసుకోవాలి. దీని బేసిక్ కాంపోజిషన్ కనుక చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే నరేంద్ర మోడీ గారే 2015 నుంచి ఇప్పటి వరకు నీతి ఆయోగ్ చైర్పర్సన్ గా ఉన్నారు. ఒక వైస్ చైర్పర్సన్ ఉంటారు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కి విజిట్ కి వచ్చారు. 2 డేస్ క్రితం నీతి ఆయోగ్ యొక్క మనకి వైస్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఆయన టీమ్ తో పాటు. అండ్ ఫుల్ టైమ్ మెంబర్స్ అంటే జూలై 2024కి వాళ్ళ టర్మ్ అయిపోయింది. అమితాబ్ కాంత్ గారి యొక్క టైం అయిపోయింది. కొత్త కమిటీ ఇప్పటికి వచ్చేసింది. వాళ్ళు 2 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ని కూడా విజిట్ చేశారు. మనకి చీఫ్ మినిస్టర్ అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. ట్యాక్స్ ఇస్ ఎ థింక్ ట్యాంక్ ఫర్ పాలసీ ఫార్మేషన్ ఫోకసింగ్ ఆన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం మీద ఇది పాలసీస్ డిజైన్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఎక్కడంటే ప్లానింగ్ కమిషన్ 5-year ప్లాన్స్ లాంటి పెద్ద పెద్ద ప్లాన్స్ తయారు చేస్తే నీతి ఆయోగ్ టైలర్ మేడ్ సొల్యూషన్ అంటే నాగాలాండ్, త్రిపుర లాంటి చిన్న రాష్ట్రాలకి చిన్న పాలసీలని, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలకి పెద్ద పాలసీలని, ఎవరికి ఏ పాలసీ సూట్ అయితే ఆ రాష్ట్రాల అవసరాలకి అనుకూలంగా కేంద్రం, రాష్ట్రం మధ్య కోఆపరేటివ్ ఫెడరల్ బిల్డ్ చేస్తూ గైడ్ లైన్స్ మాత్రమే నీతి ఆయోగ్ ఇస్తుంది. 5-year ప్లాన్స్ లాంటి పెద్ద పెద్ద ప్లాన్స్ ని నీతి ఆయోగ్ చేయదు. రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం కన్సెన్సస్ బేస్ మీద స్టేక్ హోల్డర్స్ అందరితోటి కన్సల్ట్ చేసి మాత్రమే వెళ్తుంది. ప్లానింగ్ కమిషన్ లాగా ట్రికిల్ డౌన్ అప్రోచ్ అంటే ఢిల్లీలో కూర్చొని ప్లాన్ చేస్తాం అది గల్లీలో ఇంప్లిమెంట్ అవ్వాలనేటువంటి ఒక మూస ధోరణిలో నీతి ఆయోగ్ ఉండదు. ఒక ఎంసీక్యూ సాల్వ్ చేస్తే ఈ టాపిక్ ఇంకా బాగా అర్థమవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఫార్ములేటింగ్ 5-year ప్లాన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇలాంటి పెద్ద ప్లాన్స్ ని చేయదు. ఫాస్టరింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇది డిస్కస్ చేసుకున్నాం, ఇది హోల్డ్ లో పెట్టుకున్నాం. ప్రొవైడింగ్ పాలసీ ఇన్పుట్స్ టు ద గవర్నమెంట్, ఎస్ చెప్పాం కదా. టైలర్ మేడ్ అప్రోచ్ లో గవర్నమెంట్ కి సలహాలు ఇస్తుంది. మొన్న నీతి ఆయోగ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్ గా తెలంగాణ సీఎం కూడా నీతి ఆయోగ్ ని వాళ్ళ ఇన్పుట్స్ కావాలని చెప్పి అడిగారు. మానిటరింగ్ ఎస్డిజి ఇంప్లిమెంటేషన్, ఈ ఎస్డిజి కూడా కన్సెన్సస్ బేస్ మీద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఈ 5-year ప్లాన్స్ లాంటి మూస ధోరణులు అంటే అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ కాకుండా కోఆపరేటివ్ ఫెడరలిజం, ఎస్డిజిస్, పాలసీ ఇన్పుట్ లాంటి ఒక మోడర్న్ గవర్నెన్స్ మెకానిజం మనకి నీతి ఆయోగ్ లో జరుగుతుంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అన్లైక్ ద ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ డస్ నాట్ ఫార్మేట్ 5-year ప్లాన్ బట్ ప్రొవైడ్స్ పాలసీ డైరెక్షన్. సమ్మరీ: Niti Aayog plays a crucial role in governance reforms and economic policy formulation. Policy formulation కావాల్సిన moral support ని బ్యాకింగ్ విత్ డేటా. మన 2024-25 ఇప్పుడు రాబోతున్న టైం అంతా ది ఎరా ఆఫ్ డేటా. డేటా అనేటువంటిది ఒక ఇంధనం లాగా, ఒక ఫ్యూయల్ లాగా ఉన్నటువంటి రోజుల్లో నీతి ఆయోగ్ తన దగ్గర ఒక డేటా బ్యాంక్ పెట్టుకుంటుంది. పాలసీ ఫార్మేషన్ కావాల్సిన డేటాస్ ని ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ కి ప్రొవైడ్ చేస్తుంటుంది. 28th Supreme Court's judgment on mineral taxation very very important. Even though similar current affairs ని మనం ముందు డిస్కస్ చేస్తున్నప్పటికీ స్టేట్స్ యొక్క రైట్స్ సంబంధించింది మనకి ఎంట్రీ 50 పార్లమెంట్ లో ఉన్నటువంటి 7th షెడ్యూల్ లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉంటాయి కదా. దాంట్లో మనకి ఎంట్రీ నెంబర్ 5 స్టేట్ లిస్ట్ లో మినరల్ రైట్స్ టాక్సేషన్ ఫాల్స్ అండర్ స్టేట్స్. ఏవైతే ఖనిజాలు ఉన్నాయో వాటి మీద ట్యాక్సెస్ వేసేటువంటి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి, కేంద్రం వాటిని నియంత్రించకూడదని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ రీఅఫర్మేషన్ ఇచ్చింది. ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ ఎందుకు వస్తుంది. ఇది న్యూస్ లో ఎందుకు ఉంది అంటే ద సుప్రీం కోర్ట్స్ upheld the states right to tax mining activities, ruling that such taxation does not violate union powers. కేంద్రము రాష్ట్రంకి మధ్య కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కాంకరెంట్ లిస్ట్ లో అయితే ఎక్స్క్లూజివ్ గా కేంద్రానికి డైరెక్ట్ వెళ్ళిపోతాయి అండ్ రెసిడ్యూరీ పవర్స్ ఆటోమేటిక్ గా కేంద్రానికి వెళ్తాయి. బట్ స్టేట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు మనకి దానికి అభ్యంతరం చెప్పి వాటిని హైజాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రీసెంట్ గా సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ఎంట్రీ 50 మీద స్టేట్స్ కి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఉన్నాయి. మినరల్ టాక్సేషన్, ఖనిజాల మీద మనకి పన్ను వేసుకునేటువంటి అవకాశము రాజ్యాంగంలో ఎంట్రీ 50లో రాజ్యాంగం కల్పించిందని చెప్పింది. ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, ఖనిజాలు మరియు ఖనిజ సంపద యొక్క అభివృద్ధి మరియు రెగ్యులేషన్ సంబంధించిన యాక్ట్ 1957 ఏం చెప్తుందంటే ఇట్ రెగ్యులేట్స్ మైనింగ్ యాక్టివిటీస్ బట్ డస్ నాట్ ఓవర్ రైడ్ టెక్స్ స్టేట్ టాక్సేషన్ పవర్. ఆ టాక్సేషన్ పవర్స్ ని కేంద్రం రెగ్యులేట్ చేయొచ్చు కానీ దాన్ని ఓవర్ రైడ్ చేస్తూ దాన్ని అధిగమిస్తూ కేంద్రం తన పెత్తనాన్ని చేయడం కుదరదు. మనకి వీటిలో పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్ వర్సెస్ యూనియన్, మినరల్ టాక్సేషన్. మినరల్ టాక్సేషన్ లో స్టేట్స్ కి
ఎక్స్క్లూజివ్ పవర్ ఎంట్రీ 50 కింద ఉంది. అట్ ద సేమ్ టైం కేంద్రానికి రెగ్యులేట్ చేసేటువంటి అవకాశం ఉంది కానీ ఓవర్ రైడ్ చేసేటువంటి అవకాశం లేదు. రీసెంట్ సుప్రీం కోర్ట్ తోటి ఆ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎంట్రీ 50 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ మెన్షన్ ఇన్ షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది క్లియర్ అయిపోయింది. సుప్రీం కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టాక్సేషన్ పవర్ అండర్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఆర్టికల్ 142 కింద అబ్సల్యూట్ జస్టిస్ చేయడం కోసం మనకి సుప్రీం కోర్టు దేన్నైనా టేకప్ చేయొచ్చు. ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. అండర్ విచ్ కాన్స్టిట్యూషన్ ఎంట్రీ డూ స్టేట్స్ హ్యావ్ పవర్ టు ట్యాక్స్ మినరల్స్? ఇప్పుడే మనం చూసుకున్నాము ఎంట్రీ 50 స్టేట్స్ లిస్ట్. స్టేట్స్ కి సంబంధించినవి ఇప్పటి వరకు మనం 25-30 థీమ్స్ డిస్కస్ చేసుకున్నాము. భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్టేట్స్ యొక్క హక్కులకు సంబంధించిన సెక్షన్స్, ఆర్టికల్స్, ఏదైనా యాక్ట్స్ వస్తే లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వస్తే వాటి మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. అంటే ఈ ఎంట్రీ 50 గుర్తుపెట్టుకోవడమే కాదు, దాని యొక్క అనలిటికల్ థీమ్స్ ని గుర్తుపెట్టుకోవాలి, కోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్ గుర్తుపెట్టుకోవాలి, దాని కోఆపరేటివ్ ఫెడరలిజం ఫ్రేమ్వర్క్ లో చూడాలి, రీసెంట్ కరెంట్ అఫైర్స్ ని దాంతో సింక్ చేసుకుంటూ వెళ్ళాలి, రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ని, కోalition గవర్నమెంట్ ఏర్పడినప్పుడు, తర్వాత కోఆపరేటివ్ ఫెడరలిజం కొంచెం ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఇవన్నీ చూస్తూ ఉండాలి. అప్పుడే పాలిటీ సెక్షన్ ని ఎంజాయ్ చేస్తూ అదొక బర్డెన్ లాగా కాకుండా హై స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా మనం చూడగలుగుతాం. ఆన్సర్ ఎంట్రీ 50 స్టేట్ లిస్ట్. The Constitution grants states the power to levy tax on mineral bearing lands. ఏవైతే ఖనిజాలు ఉంటాయో వాటి మీద పన్నును వేసుకునేటువంటిది ఆ రాజ్యాంగం యొక్క ఎంట్రీ 50లో రాష్ట్రాలకి ప్రొవైడ్ చేయబడింది. ద రూలింగ్ స్ట్రెంథెన్స్ స్టేట్ అటానమీ, ఫినాన్షియల్ గవర్నెన్స్. స్టేట్స్ కి ఫంక్షన్స్ ఎక్కువ అయ్యాయి, ఫండ్స్ తక్కువ అయ్యాయి, ఫిజికల్ ఫెడరలిజం లో ఇంబ్యాలెన్స్ ఉంది. 16th ఫినాన్స్ కమిషన్ కూడా రకరకాల పిటిషన్లు, ప్రొటెస్ట్లు వస్తున్నటువంటి ఈ టైంలో మనకి మూడ్ ఆఫ్ ద కోర్ట్, సుప్రీం కోర్ట్ యొక్క మూడ్ స్టేట్స్ కి, ఫిజికల్ ఫెడరలిజమ్స్ కి అనుకూలంగా ఉండడం అనేటువంటిది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆస్పిరెంట్స్ గా. ప్రెసిడెంట్ రిటర్నింగ్ పంజాబ్ యూనివర్సిటీస్ బిల్. పంజాబ్ యూనివర్సిటీస్ బిల్ అనేటువంటిది పంజాబ్ యొక్క అసెంబ్లీ మనకి చేసి పంపిస్తే దాని స్టేట్ గవర్నర్ ఆర్టికల్ 200 కింద గవర్నర్ మనకి శాంతి భద్రతలు, యునైటెడ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్, మనకి రాజ్యాంగం లేదా దేశ భద్రత ఇలాంటి విషయాల్లో కొన్ని బిల్స్ సమస్యాత్మకంగా ఉన్నా, అంటే గవర్నర్ దృష్టిలో ఆ బిల్స్ సెన్సిటివ్ గా ఉన్నాయనిపిస్తే వాటిని ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కి పంపించే అధికారం గవర్నర్ కి ఆర్టికల్ 200 కింద ఉంది. ఈ పంజాబ్ యూనివర్సిటీ బిల్లు మనకి మొత్తం అక్కర్లేదు, సూక్ష్మంగా సో ఒక బోర్డ్స్ ఐ వ్యూ, ఒక విహంగ వీక్షణం చూసుకుంటే దీంట్లో యూనివర్సిటీ యొక్క ఛాన్సలర్ గా ద ప్రెసిడెంట్ రిఫ్యూజ్డ్ అసెంట్ టు పంజాబ్ యూనివర్సిటీస్ బిల్ విచ్ ప్రపోజ్డ్ రీప్లేసింగ్ గవర్నర్ యాజ్ ఛాన్సలర్. గవర్నర్ తొలగించి వేరే వ్యక్తిని ఛాన్సలర్ గా పెట్టేటువంటి నిబంధనలు ఉన్నటువంటి పంజాబ్ యూనివర్సిటీ బిల్ ని ప్రెసిడెన్షియల్ అసెంట్ కింద పంజాబ్ గవర్నర్ పంపిస్తే ఆర్టికల్ 200 కింద దాన్ని రాష్ట్రపతి తిరస్కరించారు. అంటే ఆ యొక్క బిల్ కి ప్రెసిడెంట్ తన అసెంట్ ని ఇవ్వలేదు కాబట్టి స్టేట్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి ఆ బిల్ కి రాజ్యాంగ భద్రత ఉండదు. ఎందుకు ప్రెసిడెంట్ ఇవ్వలేదు అంటే మన గవర్నర్ ని ఛాన్సలర్ గా తీసేసి వేరే వ్యక్తుల్ని పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గవర్నర్ ని రాష్ట్రాల్లో ఉంచి రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ మిషనరీ యొక్క చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ రాజ్యాంగబద్ధంగా రాష్ట్రంలో పరిపాలన నడుస్తుందా లేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవుతున్నామా లేదా అనేటువంటి వాటిలో గవర్నర్ ఉన్నటువంటి పవర్స్ లో ఛాన్సలర్ గా ఉండడం ఒక పవర్, ఆ పవర్ ని తగ్గిస్తున్నాం అంటే కాన్స్టిట్యూషన్ మెషినరీ మీద అటాక్ జరగబోతుంది అనేటువంటిది రాష్ట్రపతి కూడా భావించారు. కాబట్టి రాష్ట్రపతిని రిఫ్యూజ్ చేశారు. రాష్ట్రపతికి రిఫ్యూజ్ చేసే హక్కు ఉంది, దాన్ని విత్ హోల్డ్ చేసే హక్కు ఉంది, అండ్ రీకన్సిడరేషన్ పంపించే హక్కు ఉంది. దాంట్లో రాష్ట్రపతి రిఫ్యూజ్ చేశారు. ద ప్రెసిడెంట్ కెన్ అసెంట్, రిటర్న్, విత్ హోల్డ్ అసెంట్ ఆన్ ద స్టేట్ బిల్స్. దానికి తన యొక్క అంగీకారాన్ని ఇవ్వచ్చు, లేదా తిప్పి ఇవ్వచ్చు, లేదా తన దగ్గర ఉంచుకోవచ్చు బిల్స్ మీద. దిస్ రైజెస్ డిపెండ్స్ ఆన్ గవర్నర్స్ రోల్ అండ్ స్టేట్ పాలిటిక్స్. ఈ విధంగా ఒక రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్ ని ఆర్టికల్ 200లో ఉన్నటువంటి సౌలభ్యాన్ని అడ్డుపెట్టుకుని గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయం. ఎందుకంటే నేను ముందే చెప్పాను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి మనం చదువుతున్నాం కాబట్టి స్టేట్స్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తాం. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క ఫెడరల్ వ్యవస్థ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చూస్తాము. ఇక్కడ స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈ బిల్ పాస్ అయింది పంజాబ్ అసెంబ్లీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మొత్తం 115 మందిలో. అంటే పబ్లిక్ యొక్క మ్యాండేట్ వర్సెస్ గవర్నర్ అనేటువంటి ఒక అపాయింటెడ్ పోస్ట్, ప్రెసిడెంట్ అనేటువంటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో మనకి ఎన్నుకోబడ్డటువంటి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ మూడు వ్యవస్థల మధ్య ఒక ఫ్రిక్షన్ గా మనం చూడొచ్చు. పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్,
పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ రిగార్డింగ్ ద స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్రాల యొక్క శాసనాల మీద మనకి ప్రెసిడెంట్ రాష్ట్రపతి యొక్క పవర్ ఏంటి, రోల్ ఆఫ్ గవర్నెన్స్ స్టేట్ యూనివర్సిటీస్ కేరళలో కూడా ఇలాంటివి జరిగాయి, కొంత ఫ్రిక్షన్ అనేటువంటిది అక్కడ స్టిల్ ఇంక ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఒక మోడల్ ఎంసీక్యూ చూద్దాం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలౌస్ గవర్నర్ టు రిజర్వ్ ఏ బిల్ ఫర్ ద ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్, ఆర్టికల్ 200. సో ఇవి సింపుల్ గా ఉన్న ఎంసీక్యూ రూపంలో మనం ఎందుకు ఇస్తున్నామంటే, డిస్కస్ చేసిన టాపిక్ లో ఒకసారి డిస్కస్ చేస్తాము, కరెంట్ అఫైర్స్ తో సింక్రనైజ్ చేసి రెండోసారి చెప్తాము, ఇలా ఎంసీక్యూ సాల్వ్ చేస్తే మూడోసారి చేస్తే అది మైండ్ లో ప్రింట్ అయిపోతుంది. కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్ని ఒక ఎంసీక్యూలో ఇచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు గవర్నర్ అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కరెక్ట్ గా మైండ్ లో ప్రింట్ అయ్యి ఉంటే దాంట్లో కాండిలో మనం ఈజీ గుర్తుపట్టవచ్చు. కాబట్టి ఈజీ ఎంసీక్యూస్ అనేటువంటివి ఒకసారి రివిజన్ కోసము అండ్ ఎలిమినేషన్ పర్పస్ లో వేరే ఎంసీక్యూస్ లో భాగంగా వస్తే అందుకని మనం కొన్ని ఎంసీక్యూస్ పెడతాము, కొన్ని ఎంసీక్యూస్ ఫిలాసాఫికల్ గా పెడతాం, కొన్ని ఎంసీక్యూస్ డెప్త్ గా పెడతాం ఈ డిస్కషన్ సెషన్ లో. ఎస్ 30th కరెంట్ అఫైర్, ఫారినర్స్ ట్రైబ్యునల్స్ అండ్ సిటిజన్షిప్ ఇష్యూస్. ఇది మనకి సిలబస్ లో ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియరీ, సిటిజన్షిప్ అనేటువంటి టాపిక్స్ కిందకి మనకి వస్తుంది. ద సుప్రీం కోర్ట్ ఓవర్టర్న్డ్ అస్సాంస్ ఫారినర్ ట్రైబ్యునల్ డెసిషన్ రీఅఫర్మింగ్ అండ్ ఇండివిజువల్స్ ఇండియన్ సిటిజన్షిప్. అస్సాంలో మనకి ఫారినర్స్ ట్రైబ్యునల్ ఆర్డర్ 1964 ని బేస్ చేసుకుని, అంటే ఫారినర్స్ యాక్ట్ 1946 అని ఒక యాక్ట్ ఉంది, దాని కింద ఫారినర్ ట్రైబ్యునల్స్ ఆర్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ సెటప్ అంటుందా ఫారినర్ ట్రైబ్యునల్స్ ఆర్డర్ 1964 ఆ తర్వాత 1964 ఆర్డర్ ని బేస్ చేసుకుని అస్సాంలో ఉన్నాయి. అస్సాంలో మనందరికీ తెలుసు ఎన్ఆర్సీ 1985 నుంచి మనకి ఎన్ఆర్సీ అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో ఎక్స్క్లూడ్ అయిన వాళ్ళు ఫారినర్స్ గా పరిగణించబడతారు. డైరెక్ట్ గా డస్ నాట్ ఆటోమేటికలీ మేక్స్ ఎస్ ఏ ఫారినర్స్. అంటే ఈ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లో ఎవరి నేమ్స్ అయితే ఉండవో వాళ్ళ లిస్ట్ మనకి నోటీస్ బోర్డు లో పెట్టబడుతుంది, వాళ్ళని ఫారినర్స్ గా పరిగణిస్తారు. అయితే వాళ్ళు ఈ క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే మనకి సగము సమాంతరం మనకి రాజ్యాంగం లో మనకి క్వాజీ జ్యుడిషియల్ బాడీ అంటే తెలుగులో మనకి న్యాయ వ్యవస్థ, ఒక పాక్షిక న్యాయ వ్యవస్థ అనేటువంటిది. అంటే న్యాయ వ్యవస్థ యొక్క ఆమోదం అనేటువంటి ఒక ట్రైబ్యునల్ ఉంటుంది. ఆ ట్రైబ్యునల్కి వెళ్ళి కనుక వాళ్ళ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ భారత పౌరులుగానే పరిగణించబడతారు. కాబట్టి ఎవరైతే అనుమానాస్పదమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఎన్ఆర్సీ నుంచి తొలగించి ఫారినర్స్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటారు. ఆ ట్రిబ్యునల్ నుంచి మళ్ళీ అప్పీల్ ఉంటుంది. ఫైనల్ గా మనకి అప్పీల్ సుప్రీంకోర్టు వరకు అప్పీల్కి వెళ్ళొచ్చు. అలా ఒక వ్యక్తి ఫారినర్ ట్రిబ్యునల్ లో ఫారినర్ గా డిసైడ్ అయ్యాడు, అతను బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచి ఇంకెక్కడి నుంచో వాళ్ళు వచ్చి అస్సాంలో ఉన్నారు, కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు మాత్రము ఆ ట్రైబ్యునల్ యొక్క డెసిషన్ ని ఓవర్టర్న్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకి పౌరసత్వానికి సంబంధించిన టాపిక్స్ ని మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి. మనకి రోల్ ఆఫ్ ఫారినర్స్ ట్రిబ్యునల్ డిటర్మైనింగ్ సిటిజన్షిప్ ముందే చెప్పుకున్నాం. ఫస్ట్ ఎన్ఆర్సీ అనేటువంటి ఒక లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. దాంట్లో ఎక్స్క్లూడ్ అయినటువంటి వాళ్ళు ప్రాబబుల్ ఫారినర్స్, అంటే ఒక అనుమానాస్పదమైన విదేశీయులుగా పరిగణించబడతారు. ఆ ట్రైబ్యునల్ కి వెళ్ళి నిరూపించుకుంటే వాళ్ళు మళ్ళీ ఇండియన్ సిటిజన్స్ అవుతారు, లేదంటే ఫారినర్స్ గా ప్రకటించబడతారు. అప్పీల్ కి మనకి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు రూలింగ్స్ అండ్ సిటిజన్షిప్ లాస్ ఇన్ ఇండియా రీసెంట్ కేసుల జూలై 2024 ఇదే కాబట్టి మనకి సుప్రీంకోర్టు కేసుల కింద ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్ విచ్ యాక్ట్ ఫారినర్స్ ట్రైబ్యునల్స్ ఆర్ కాన్స్టిట్యూటెడ్. మనకి ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆర్డర్ 1967 మనకి ఇప్పుడే చూసాము 1964. ఈ ఆర్డర్ కింద మనకి ట్రైబ్యునల్ మనకి ఫామ్ అయింది. మనకి ఇక్కడ యాక్ట్ కావాలి. దాని యాక్ట్ ఏంటంటే ఫారినర్స్ యాక్ట్ 1946. ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఆపరేట్ కదా ఫారినర్స్ యాక్ట్ 1946 టు డిటర్మైన్ సిటిజన్షిప్ స్టేటస్. ద సుప్రీం కోర్ట్స్ రూలింగ్ రీఎన్ఫోర్సెస్ డ్యూ ప్రాసెస్ ఇన్ సిటిజన్షిప్ డిటర్మినేషన్స్. అందుకే ఫారినర్స్ యాక్ట్ 1946 ట్రైబ్యునల్ పెట్టాము. ఎగ్జిక్యూటివ్ ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేశారు, దాంట్లో నేమ్ మిస్ అయింది. ట్రైబ్యునల్కి వెళ్ళాము, ట్రైబ్యునల్ కూడా ఫారినర్ అని చెప్పింది, డాక్యుమెంట్స్ లేవు కాబట్టి. సో అక్కడతో ఎవ్వరు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఫారినర్స్ యాక్ట్ 1946 దాని ఆర్డర్ 1964 కింద ఆర్డర్ కింద వచ్చిన ట్రైబ్యునల్ ఇవి మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి సిటిజన్షిప్ ని ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు స్టిల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ravikant.sharma@gmail.com. Any doubt with respect to MPSC Group 2 Mains Quality, feel free to mail me ravikant.sharma@gmail.com. Have a nice day. Take care.